హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవంతి క్రియేషన్స్. ఈ షార్ట్ వీడియోలో మనము ఈ ఆటోమేటిక్ కర్లింగ్ మిషన్ అనేది మనకి యూజ్ అవుతుందా లేదా, ఆల్రెడీ నేను పార్ట్ 1 అప్లోడ్ చేశాను. అందులో మనకు ఈ మిషన్ గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేశాను. అయితే ఈ మిషన్ అనేది మనకి యూజ్ అవుతుందా లేదా అనేది నేను పార్ట్ 2లో చెప్తానని చెప్పాను. ఇక్కడ ఈ మిషన్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, మనము చిన్న హెయిర్ సెక్షన్ తీసుకొని ఆ హెయిర్ సెక్షన్ని ఇక్కడ కనిపిస్తున్న గ్యాప్లో పెట్టి మనము రైట్ సైడ్ బటన్ని కానీ లెఫ్ట్ సైడ్ బటన్ని కానీ ప్రెస్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మా హెయిర్ అయితే రొటేట్ అయిపోయి కర్లర్కి హెయిర్ రొటేట్ అవుతుంది. రొటేట్ అయ్యాక మనకి ఒక హారన్ సౌండ్ అయితే వస్తుంది. ఆ హారన్ సౌండ్ రాగానే మనము ఇక్కడ అందులో నుంచి హెయిర్ని బయటకి తీస్తే మనకి కర్ల్స్ అయితే అవుతాయి. ఇక్కడ ఈ మిషన్ మనకి యూజ్ అవుతుందా లేదా అంటే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ఆటోమేటిక్ కర్లింగ్ మిషన్ అయితే చాలా బాగుంది. ఇది మనకి డమ్మీ హెయిర్ కన్నా మన ఒరిజినల్ హెయిర్ పైన చాలా మంచి కర్ల్స్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇది డమ్మీ హెయిర్కి క్రియేట్ చేసిన కర్ల్స్ కన్నా మన ఒరిజినల్ హెయిర్కి క్రియేట్ చేసే కర్ల్స్ చాలా బాగున్నాయి. ఇది సెల్ఫ్ కర్ల్స్ చేసుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరైనా సెల్ఫ్గా చేసుకోవడానికి నార్మల్ కర్లింగ్ మిషన్ కన్నా ఈ ఆటోమేటిక్ కర్లింగ్ మిషన్తో కర్ల్స్ చేసుకోవడం అయితే చాలా ఈజీగా ఉంది. అలాగే కర్ల్స్ కూడా చాలా బాగా క్రియేట్ అవుతున్నాయి. ఈ మిషన్ అనేది మనకి చాలా యూస్ఫుల్గా ఉంది. ఈ వీడియో అయితే ఇలాంటి ప్రమోషన్ వీడియో కాదు, ఫుల్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను.